వ్యక్తిగతంగా తను మాట్లాడే కానీ పార్టీ ఎప్పుడు ఏం చెప్పలేదు. ఆయన ఏంటంటే ఫేమ్ కోసం ఆయన అలా చేస్తున్నాడు. నేను వైసీపీ మార్చేగాను మా గురువు గారు అని చెప్పి ఆయన పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. అంటే వెనకాల కూటమి గవర్నమెంట్ ఎలాంటి రాజకీయాలు చేయతకన్నా సిద్ధమయ్యే ఉంటుంది. ఇది కూడా ఒక భాగమేమో. ఏం చెప్తారు మరి? 2 రోజులు అట్లా వచ్చేసి ఇప్పుడు జగన్ గారి ఇంటి ముందుకు వెళ్ళి నన్ను కలవనీయట్లేదు, నన్ను వైసీపీలో తీసుకోవట్లేదు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ప్రాబ్లం ఉందనే కదా మనిషిని దూరం పెట్టారు. వ్యవహారాలు మార్చుకోమన్నారు. వీళ్ళు మార్చుకొని వ్యక్తిగతంగా మాట్లాడేసి పార్టీ మీద వేస్తే ఎలా కుదురుద్ది? నువ్వు నీ వ్యక్తిగతంగా మాట్లాడి నీ ఫేమ్ కోసం చేసేసి పార్టీ డీయాక్టివేట్ అయిపోద్ది కదా పార్టీ కూడా. అందుకని చెప్పి దూరం పెడతాం. అంటే వైసీపీ అంటే ఇప్పుడు మీకు సీమరాజా ఉన్నాడు, మా వైసీపీ అని చెప్పి ఇక్కడ ఎంత దారుణం, ఎంత రభస్ చేస్తాడు. మా పార్టీ కాదు కదా. తను ఎప్పుడైనా వైసీపీలో ఉన్నాడా? లేడు. తను రిపబ్లిక్ పార్టీ ఏదో ఉంటుంది. తను మాట్లాడేది తప్ప ఎప్పుడు వైసీపీలో ఎప్పుడు జెండా కూడా పట్టుకోలేదే. మీరు ఎప్పుడైనా చూసారా? చాలా మంది ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళే కావాలని జగనే మాట్లాడించారు బోర్గడ్ అనిల్తో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంత స్థాయి ఉన్న వ్యక్తి చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటాడా? మీరు చెప్పండి. సింగిల్ గా పోటీ చేసి గెలిచి ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళని పట్టించుకుంటాడు చెప్పండి. దానివల్ల జగన్ చెడ్డ పేరు వచ్చింది కదా. మరి ఏం చేస్తాం? ఇప్పుడు పార్టీలో మాట్లాడారు, ఆల్రెడీ చెప్పే ఉంటారు. సరే మాట్లాడుతున్నారు కదా అని వదిలేసారు. ఇప్పుడు పాలన మీద ఉంటారు కానీ ముఖ్యమంత్రి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు కదా. బోర్గడ్డ పరిస్థితి ఏంటి? బోర్గడ్డ పరిస్థితి ఏముంది? కేకేసి కింద స్థాయి నాయకులు మాట్లాడతారు. లేదా వెనకాల నుంచి అన్న కూటమి గవర్నమెంట్ అన్నాళ్ళు అలా చేయి ఇలా చేయి అన్న మార్పులు చేర్పులని చెప్తుందేమో. ఏమో అలా చంద్రబాబు నాయుడు పిల్లిని ఎలకని పిల్లి అనే రేంజ్ చూపించే వ్యక్తి అబద్ధాలతోనే కదా నెగ్గారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు మనకి అదేంటి అమ్మఒడే కాదు, ఏ పథకం అని చెప్పండి. రైతులకి 0 వడ్డీ రుణం అవుతుందా? అవుతలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 3 సంవత్సరాలకి 50,000 అంటే రుణమాఫీ చేస్తాడంట. ఏది వడ్డీ 50,000 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇయర్ ₹1,00,000 ఇచ్చారు. వడ్డీ ₹1,00,000 మీద వడ్డీ మాఫీ చేశారు. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పథకం ఏమన్నా అమలైందా రైతులకి? ఇవాళ యూరియా ఎంత రేటు? పత్తి ఎరువు బత్త 28 కానీ 30 కానీ ఇవన్నీ ఎంత కాస్ట్ అయిపోయినాయి ఎరువులు చెప్పండి మీరు. రైతుకు మద్దతు ధర ఉందా? ఇదే పరిస్థితి. ఎంత దారం మొక్కజొన్నే కాదు, రైసే కాదు, రైతుల దగ్గర మద్దతు ధర ఉండట్లేదు. ప్రజలు కొనుగోలు చేయాలంటే ఇవాళ రైస్ ప్యాకెట్ ఎంత, మొక్కజొన్నలు ఎంత ఉన్నాయి? సిండికేట్ వ్యాపారం చేస్తుంది గవర్నమెంట్ మొత్తం. ప్రజలు అన్ని గమనిస్తున్నారండి, చూస్తున్నారండి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అదే బుద్ధి చెప్తారు. అంతే తప్ప మనం ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి సోషల్ మీడియా దారుణమైన ద్రోహ కేసులు పెట్టి ఇబ్బంది పెడతారు. ఇంకెవరు వచ్చి బయటికి చెప్తారు చెప్పండి. అక్కడ ఓపెనింగ్ లో మోడీ ముందు పవన్ కళ్యాణ్ మోడీని పెడితే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. బాగా ట్రోల్ చేశారు. ఎందుకంటే అంతకుముందు మోడీని తిట్టాడు కదా. మోడీజీ పాచిపోయిన లడ్డు ఇస్తారా మాకు అన్నాడు. మోడీ గారిని ఎన్నో తిట్టారు. మోడీ గారు గుండె నా పవర్ ఏదో చెప్పి డైలాగులు వేశారు కదా. మరి ఇప్పుడు ఏంటి మరి? అంటే కలిసి ఉంటే ఒకటి, కలవకపోతే ఒకటా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఎప్పుడు మోడీ గారిని ఎప్పుడు తిట్టలేదే. చంద్రబాబు గారే కదా మోడీ దోషి, పెళ్ళాన్నే చేయలేని ఏదో అన్నారు కదా. మీరు వినే ఉంటారు, మీడియా క్లిప్స్ ఉన్నాయి కదా.